శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందియున్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురూజీ గణేష్ రాజు. ఫోన్ నంబర్ 9573058625. ఛానల్లోకి తిరిగి స్వాగతమండి. వృషభ రాశి జాతకులు జూన్ మాసంలో 2వ తేదీన ఒక వినకూడని వార్త వింటారు. ఆ వార్త ఏమిటి, ఏం జరగబోతుంది, ఆ యొక్క వార్తను మీకు ఎవరు చేరవేస్తారు, ఆ యొక్క వార్త శుభమా అశుభమా, ఇటువంటి ఎన్నో ప్రశ్నలకు సందేహాల నివృత్తి ఈ వీడియోలో వివరణ ఇవ్వడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. వీరికి ఈ రోజున కాస్తంత చిరాకు ఎక్కువ ఉంటుంది. మీ మనస్థితి ఈ రోజు ఇలా గజిబిజిగా ఉంటుంది. మీ మనస్థితి ఈ రోజున ఇలా గజిబిజిగా ఉంటుంది. ఎక్కువగా కోపం ప్రదర్శించడం వల్ల కాస్త ఇబ్బందులు ఎక్కువ రాబోతున్నాయి. ఇది వీరి బలహీనత. మనోచాంచల్యం ఉంటుంది. మాట విషయంలో జాగ్రత్త. సంతోషంగా ఉన్నప్పుడు మాట ఇచ్చేయడం, బాధలు ఉన్నప్పుడు మాట వదిలివేయడం వీరి తంతు అవుతుంది. ఈ రోజున మీరు కఠినంగా ఉండండి మాట విషయంలో. ముఖ్యంగా ఎవరికైనా మాట ఇచ్చే విషయంలో, ఎవరితో అయినా మాట్లాడే విషయంలో, ఎవరి మాట అయినా మీరు వినే విషయంలో తగిన జాగ్రత్తలు తప్పక తీసుకోవాల్సిందే. ఎప్పుడూ కూడా మీరు ఖాళీగా ఉండరండి. ఏదైనా సాధించాలి అనే పట్టుదలే అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి జాతకుల దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 3 గంటలు దాటాక వినకూడని ఒక వార్త వింటారు. మరి ఏ ఆదాయ మార్గం ద్వారా మీకు డబ్బు వస్తుందో ఆ విషయంలో జాగ్రత్త. నూతన నిర్ణయాలు తీసుకోవద్దు. నూతన వ్యక్తుల కలయిక కూడా మంచిది కాదు. దీనికి సంబంధించి ఒక నష్టపూరితమైన వార్త అయితే వినబోతున్నారు. అది ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, మీరు ఉన్న రంగాల్లో ఏ విధంగా అయినా వార్త కావచ్చు. మీకు వచ్చేటటువంటి కీలకమైన ఆదాయ మార్గాలు త్వరలో మూసుకుపోబోతున్నాయి. మీరు అస్సలు అశ్రద్ధ వహించొద్దు. కుల వృత్తులు చేస్తున్న వారికైనా, ఎటువంటి వ్యాపారాలు చేస్తున్నా, ఉద్యోగాలు చేస్తున్నా లేదా ఏ రంగంలో ఉన్నా ఈ రోజున కొన్ని జాగ్రత్తలు, మిత సంభాషణలు, ఎదుటి వారి మీద నమ్మకం పెంచుకోవడం, తగ్గించుకోవడం లాంటివి చేయండి. మాటలు, చేతల విషయంలో, నూతన నిర్ణయాల విషయంలో చాలా అప్రమత్తత అవసరం. మొండి బకాయిలు వసూలు కాకపోవడం, వస్తున్న ఆదాయం చివరి క్షణంలో ఆగిపోవడం, రావాల్సిన ధనాన్ని ఎవరైనా రాకుండా అడ్డుకోవడం ఇలా సంభవించొచ్చు. ఇక ఈ వార్త విని కోపంతో ఊగిపోతారు. చాలా వరకు మానసిక అశాంతికి కూడా గురి అవుతారు. ఇటువంటి ఈ వార్త మీరు ఏ రంగంలో ఉన్నా ఈ రాశి జాతకులకు వస్తుంది అని కాదండి. కొంతమందికి మాత్రమే ఈ విధంగా అననుకూలంగా కనిపిస్తోంది. మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగానే ఉన్నాయండి. వ్యాపారస్తులకు కాస్త మిశ్రమ ఫలాలు ఎక్కువ. వ్యాపార జీవితం గురించి కీలక ఆలోచన చేస్తారు. తీసుకునే నిర్ణయాలు మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాట కావాలే తప్ప ఇలా ఇబ్బంది పూరితమైన వార్త కాకూడదు. కాబట్టి మీరు చేసే ఆలోచన సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఎవరైనా అనుభవజ్ఞుల యొక్క సలహాను, కుటుంబ సభ్యుల యొక్క సలహాను పరిగణలోకి తీసుకోండి. ఇక మీరు మరింత ముందుకు సాగడానికి, మరింత మీ జీవితంలో లక్ష్యాలు సాధించడానికి నిత్యము లక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. అలాగే గోమాతను కూడా పూజించండి. మరిన్ని శుభకర ఫలాలు పొందుకుంటారు.